నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నానండి. మార్గశిర గురువారాలు 5 గురువారాల్లో పూజ చేసుకుంటాం కదా. అయితే మార్గశిర మాసంలో 4 గురువారాలు పూజ అయితే చేసుకున్నాను. 5వ వారం చేసుకోవడానికి కుదరలేదనమాట. ఇంకా పుష్యమాసంలో 5వ వారం పూజ చేసుకుందామని పూజకి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళేసారనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళేసిన తర్వాత ఇంకా నైవేద్యానికి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే అమ్మవారికి ఆవు నెయ్యితో వంటలు చేసి నైవేద్యం అయితే పెడతానండి నేను. ఇంకా ఈరోజు పూర్ణాల కోసము పప్పు అయితే శనగపప్పు అయితే ఉడకపెట్టి బెల్లం వేసేసి పూర్ణం అయితే రెడీ చేసుకున్నాను. అలాగే పూర్ణం కుడుములు వండడం కోసము బియ్యం పిండి అయితే వేడి నీటిలో వేసి ఉక్కిచ్చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా అవి రెండు చల్లారాయి అంటే పూర్ణాలు వేసేసి పూర్ణం కుడుములు కూడా రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఇల్లు మొత్తం కూడా ఉదయమే లేచి ఈరోజు పని అంతా చేసుకున్నానండి. ఉదయమే లేచి ఇల్లు ముందు రోజు కడగటానికి వీలు అవ్వలేదనమాట. మీకు తెలిసిందే కదా, ఆడపిల్లలు ఉంటే ఇంట్లో కొన్ని పనులు అయితే ఉంటాయి కదా. ఇంకా మొత్తం అంతా ఇల్లంతా కూడా నీట్గా కడిగేసి శుభ్రం చేసేసుకుని తులసి మొక్కకి బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకుని ఇంకా వంటకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇంక ఈ పూర్ణం అయితే చల్లారిపోయింది అనమాట. ఫస్ట్ ఈ పూర్ణంని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేస్తున్నాను. మనం పూర్ణం కుడుములో పెట్టుకోవడానికి ముందుగా ఇలా ఉండలు రెడీ చేసి పెట్టుకుంటే పూర్ణం కుడుములు చేసుకోవచ్చు. అలాగే బూర్లు కూడా వేసేసుకోవడానికి బాగుంటుంది కదా. ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇంక ఈ బియ్యం పిండి మనం కుడుములకి ఎలా అయితే వేడి నీటిలో వేసి ఉక్కించుకుంటామో అలాగే బెల్లము ఉప్పు వేడి నీటిలో బెల్లము ఉప్పు వేసేసి ఉడికిచ్చేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇదైతే చల్లారిందనమాట. ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా పిసుకుతే ఇందులో ఉండలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఇలాగ బియ్యం పిండి ముద్దని ఇలా కొద్దిగా తీసేసుకుని ఇలాగ చిన్న అప్పడాల్లా చేసుకుని అందులో ఇలా పూర్ణం పెట్టేసుకుని కుడుములు అయితే చేస్తున్నాను అనమాట. ఈ కుడుములు అనేవి నాకు రౌండ్ షేప్ రాదు ఎప్పుడూ. ఇలాగ ఏదో సున్నుండలు లడ్డూలు చేస్తున్నట్టయితే చేస్తున్నాను. ఫస్ట్ 1-2 కుడుములు అయితే చేశాను, బాగా రాలేదు. ఇంకా మూడోసారి వచ్చేసరికి ప్రాక్టీస్ అయిందనమాట. ఎలా అప్పుడు బాగా వచ్చాయి అనమాట. ఇంక ఇలాగ పూర్ణం కుడుములు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా వీడియోస్ పెట్టడం అయితే లేట్ అవుతుందండి. నాకు హెల్త్ అనేది సరిగా ఉండట్లేదు. అలాగే ఇంట్లో కొన్ని నేను ఎప్పుడు వీడియో పెడదాం అనుకున్నా టైలరింగ్ చేస్తూ ఉంటాను కదా, షాప్ దగ్గర ఖాళీ ఉండకపోవడం, ఫెస్టివల్స్లో అయితే అసలు ఖాళీ ఉండదు కదా. ఇంకా నార్మల్ డేస్లో అయితే స్టిచ్చింగ్ కూడా అర్జెంటుగా బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఉంటారు, అప్పుడు కూడా ఖాళీ ఉండదు. సర్లే నేను వీడియోస్ పెడదామన్నా నాకైతే హెల్త్ బాగోదు. సర్లే నేనేదో పెడదామనగా మా ఇంట్లో ఎవరో ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఆ విధంగా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేట్ అవుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ లడ్డూలు కుడుములు చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. ఇంకా తర్వాత గుమ్మానికి మామిడి కొమ్మలు అవన్నీ కూడా కట్టేశాను. మా హస్బెండ్ అయితే మామిడి కొమ్మలు అరిటాకులు అవన్నీ తెచ్చారనమాట పూజ కోసము. ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా గ్రైండర్ పాడైపోయింది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పప్పు అయితే రుబ్బుకుని వచ్చేసాను పూర్ణాలు వేయటానికి. ఇంక ఈలోపు కుడుములు ఉన్నాయి కదా, వాటిని ఇలాగ జల్లుబుట్లో పెట్టి ఆవిరికైతే ఉడికించుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పూర్ణాలు వేయడం కోసం చిన్న గిన్నె అయితే పెట్టాను. ఆవునైతే చేస్తానండి నేనైతే వంటలు, అందుకని చిన్న గిన్నె పెట్టుకుని నేను నైవేద్యం వరకు మాత్రమే బూరెలు అవి వేస్తాను అనమాట. అందుకని తక్కువ ఆవు నెయ్యి వేసి అమ్మవారి నైవేద్యానికి సరిపడా వంటలు అయితే చేస్తాను. ఇంక ఈ కొద్దిగా ఆవు నెయ్యిలోనే బూరెలు గారెలు వేసేసి పులిహోర అయితే కూడా చేసేస్తాను. మనం ఆవు నెయ్యి తినం కానీ మనకు ఆవు నెయ్యి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. అలాగే వంటలు కూడా ఏదో వెగటుగా ఉంటాయి అనుకుంటారు, ఆవు నెయ్యితో కూడా వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. మనకి అమ్మవారికి ఈ నైవేద్యాలు అమ్మవారికి పెట్టడం వల్ల ఏమో కానీ ఇంకా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, బూరెలు అనేవి నేను చిన్న గిన్నె పెట్టేసి ఎన్ని వేసేసాను. ఇంకా సరిగా అతికినట్టు వచ్చాయన్నమాట. ఇంకా తర్వాత నుంచి 2 వేస్తూ ఉన్నాను, చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంక ఈ గారెలు చూసారా ఎంత చక్కగా వచ్చాయో. 2 గారెలే వేసాను అనమాట, చాలా చక్కగా అయితే వచ్చాయి. ఇంకా ఈ బూరెలు గారెలు వేసేసిన తర్వాత ఈ నెయ్యిలోనే పులిహోర తాలింపు వేసేసి పులిహోర కూడా రెడీ చేసేసానండి. ఇంకా చూసారు కదా, మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకుని పూజ కోసం అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా పూజ అయితే ఖచ్చితంగా కాళ్ళకి పారాణి అయితే పెట్టుకుంటాం కదా, కాళ్ళకి పారాణి అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా చూసారు కదా, ఈరోజు షాప్కి వెళ్ళలేదన్నమాట. మధ్యాహ్నం ఇంట్లో బట్టలు అయితే ఉన్నాయి, ఆ బట్టలన్నీ కూడా సర్దుతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ అమ్మ పండగ కదా, సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఆడపిల్లలకి ఇలాగ స్వీట్ చేసి పంపిస్తారనమాట. ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఈ స్వీట్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను.
ఏం స్వీట్ వండుకున్నాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.